అమ్మో అమ్మో రంబంటి ఇవేనా? ఈమె ట్రంక్ రోడ్డు మీద తగిలితే ఇంకేముంది, లారీ మీద లారీ ఎక్కటమే. పోలింగ్ బూత్ లో కూర్చుంటే పోటీ చేసే ఆయన కూడా ఈమె దగ్గరే కూర్చుంటాడు. ఇక సాయంత్రం 5 గంటలకి ఆయన చూపు మారేది. శెట్టి గారు ఏదో ఆలోచిస్తున్నారు. అదే, నన్ను ఏంది ఇంత చీపు చేశారా అని. నా బిజినెస్ ఏంటి, నా ప్రెస్టేజ్ ఏంటి? దొంగసారా కాసేవండి తెచ్చినట్టు తెచ్చారే. మేమే పిలిపించాం. ఎట్టా ఓటిస్తావా తన్నమంటావా అన్నట్ట? క్షమించండి, మీ సలహా కావలసి పిలిపించాం. సలహా వద్దులే, మంచి మాట చెబితే ఇంటికొచ్చి తంతున్నారు. మీకు ఆ భయం లేదు, మాట తప్పం. మీరు చెప్పినట్టే వింటాం. అయినా మీ పార్టీ అధ్యక్షుడు విష్ణుమూర్తి ఉన్నాడుగా. ఆ ఎప్పుడు వెళ్ళినా ఆయన వైకుంఠంలో దొరకడు. అవును పాపం, ఆయనకి 2 ఫ్యామిలీస్లు, పైన ప్రైవేట్లు, మధ్య మధ్యలో భూలోకం టూర్లు. అక్కడ వనలక్ష్మో చెంచులక్ష్మి తగులుద్ది. ఇక చూసుకో, డూయిట్లు పాడటం, ఇద్దరికి తగుబెట్టి ఏమి ఎరగనట్టు ఇంటికి రావటం. చతురులు ఏకాంతంగా మాట్లాడుకున్నారండి. అవును, పరువు పోయే పని కదూ.